హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను చేస్తుంటా అనుకుంటున్నారా? ఈరోజు మా బీరన్న బోనాలు, అందుకనే గొర్రెకు బొట్టు పెడుతున్నా. అది మా కూరడకుండా మా అక్క అయితే బోనం ఎత్తుకుంది. ఫస్ట్ బోనం మా ఇంటి ఆడపిల్ల ఎత్తుకోవాలి, ఆడపడుచు ఎత్తుకోవాలి కాబట్టి మా అక్కకి ఎత్తిన. తను మా బావ. ఇక్కడ శివశక్తులందరూ వాళ్ళకి వచ్చిన దేవుణ్ణి మాకు చెప్తున్నారు ఎలా చేయాలనేది. బోనాలు ఎత్తుకొని బీరన్న గుడి దాకా మేము నడుస్తూనే ఉంటాం. మ్యాక్సిమం ఒక 2 hours 3 hours అట్లా పడుతుంది. డ్యాన్స్లు వేసుకుంటా శివశక్తులు దేవుని చెప్తాంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ అట్లా వెళ్తాం. లాస్ట్కి అయితే గుడి దగ్గరికి వచ్చేసాం మేము. గుడి అయితే పొలాల మధ్యలో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, కనిపిస్తుంది గుడి. ఇది మా బీరన్న గుడి. మేము ప్రతి ఇయర్ చేస్తూ ఉంటాం ఇలా. గుడి చుట్టూ అందరూ కలిసి 5 rounds అట్లా చేస్తాము. అట్లా తిరిగిన తర్వాత దేవుణ్ణి చాలా మొక్కుకుంటాము. బోనాలు ఎత్తుకొని శివశక్తులు డోలు కొట్టుకుంటా పాటలు పాడుకుంటూ అన్నీ చేస్తారు. తర్వాత నైవేద్యం దేవునికి సమర్పించిన తర్వాత గొర్రెలను దేవునికి కూడా కోస్తారు. కోసిన తర్వాత ఎవరి బోనం వాళ్ళు దేవునికి సమర్పిస్తారు. తర్వాత పక్కనే మాకు ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుంది. ఎల్లమ్మ తల్లికి కూడా మేకను కోస్తారు. ఎల్లమ్మ తల్లికి జడితిస్తలేదని మా వాళ్ళు చాలాసేపు మొక్కిళ్ళు. మొక్కంగా లాస్ట్కి జడితిచ్చింది. జడితిచ్చిన తర్వాత ఇక్కడైతే ఇది బీరన్న గుడి లోపల ఇట్లుంటుంది. మా దేవుడు బీరన్న గుడి లోపలైతే ఇలా ఉంటుంది. లాస్ట్ అందరం చాలా ఎంజాయ్ చేస్తాం. మా తమ్ముడు, మా అల్లుడు అందరం కలిసి డ్యాన్స్లు వేసినాం. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ.